హాయ్ ఫ్రెండ్స్, ప్రేమలో అనే సినిమా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చాలా తమిళ సినిమాలు మనం చూస్తూ ఉంటాం. అవి చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటాయి. అటువంటి కోవకు చెందిందే ఈ సినిమా కూడా. కాకపోతే ఇది మన తెలుగు వాళ్ళు తీయడం వల్ల దీనికి అంతగా పబ్లిసిటీ లేకపోవడం వల్ల జనాల్లోకి రీచ్ అవ్వాల. థియేటర్లో ఎలాగా జనం చూడలేదు కనుక ఓటీటీలో రిలీజ్ అయింది. కనీసం ఓటీటీలో అయినా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. చందు కోడూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆయనే ఈ సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజమండ్రిలో ఓ అబ్బాయి ప్రేమించుకుంటారు. అయితే అన్ని ప్రేమ కథల్లో విలన్స్లా అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అయితే అనుకోని ఒక సంఘటన ఓ రాత్రి అబ్బాయి జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. ఆ సంఘటన ఏంటి, ఆ సంఘటన వల్ల అబ్బాయి జీవితం ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. భయంకరమైన ఆ సంఘటన ఏంటి అన్నది నేను మీకు చెప్పను, చెప్తే థ్రిల్ పోతుంది. ఆ సంఘటనలో హీరోని కూడా విలన్ను ఎలా ఇన్వాల్వ్ చేశారు అన్నది చూస్తే మాత్రం జాలేస్తుంది. చందు కోడూరి ఈ సినిమాని చాలా రా అండ్ రస్టిక్గా తీద్దాం అనుకున్నారు. కానీ సినిమా లిమిటేషన్స్ కొన్ని ఉండడం వల్ల ఆ లిమిటేషన్స్ దాటి అతను తీయలేకపోయారని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన లొకేషన్స్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు. డ్రోన్ కెమెరాలు రావడం వల్ల మరింత అందంగా ఏరియల్ షాట్స్ని చూపించారు ఈ సినిమాలో. కెమెరా వర్క్ ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హీరోయిన్ చరిష్మా చూడడానికి బాగుంది. పర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదు అనిపించింది. హీరోయిన్ తండ్రి పాత్రధారి కూడా పర్వాలేదు అనిపించేలా చేశాడు. శివాజీ రాజా అందరూ బాగానే చేసిన ఏదో ఒక లిమిట్లో యాక్ట్ చేసినట్లు యాక్ట్ చేశారు. ఒక్క విలన్గా చేసిన మధు నాయుడు మాత్రం బాగా చేశాడు. ఆయన పాత్రకి వంక పెట్టడం, ఆయనకి ఏ లిమిట్ లేకుండా చక్కగా ఫ్రీగా పర్ఫామ్ చేశాడు. చివరికి చందు కోడూరి హీరో అయినా సరే ఆయన కూడా ఒక గిరి గీసుకొని యాక్ట్ చేసినట్లు అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ ఫ్రీగా న్యాచురల్గా తెర మీద పండించలేకపోయారు. ఈ సినిమాకి ప్రధాన బలం ఈ సినిమా కథ అనే చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా కథకి తగ్గట్టు బాగానే ముగింపిచ్చారు. కాకపోతే విషాద ప్రేమ కథల్ని తెలుగు వాళ్ళు ఆదరించరు అని మనం చెప్పలేం. కానీ ఎందుకంటే తమిళ్లో భయంకరమైన విషాద ప్రేమ కథల్ని మన తెలుగులో తమిళ కంటే సూపర్ డూపర్ హిట్గా అద్భుతంగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. దానికి ఉదాహరణ మరో చరిత్ర, ప్రేమిస్తే సినిమాలు. సో ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందని చెప్పట్లేదు, కానీ ఇంచుమించు ఈ సినిమా కథ కొంచెం రా అండ్ రస్టిక్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, పాటలు అంతగా ఆకట్టుకోవు. ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ చందు కోడూరి డైరెక్షన్ మాత్రమే. ఎందుకంటే ఒక కీలకమైన సీన్లో ఈ సినిమాని మలుపు తిప్పే కీలకమైన సీన్లో చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది నటన. ముఖ్యంగా ఆ సీన్ భయంకరంగా పండాలి. ఆ సీన్ భయంకరంగా పండితేనే ఈ సినిమా బీభత్సంగా అనిపిస్తుంది మనకి. ఆ సీన్ని చాలా పేలవంగా తీశారు. అదే కాదు, చాలా సీన్లు చందు కోడూరి నటించిన సీన్లు అన్నీ అలాగే ఉంటాయి. ఉదాహరణకి గవర్నమెంట్ హాస్పిటల్లో హీరోయిన్ తండ్రి హీరోని తన్ని ఓ వీడియో చూపిస్తాడు. ఆ సన్నివేశంలో అస్సలు దర్శకుడు ఎమోషన్ పండించలేదు, డ్రామా పండించలేదు. చూసిన వెంటనే పారిపోతాడు హీరో. ఆ పారిపోవడం ఇవన్నీ అన్యాచురల్గా అనిపిస్తాయి. ఆ వీడియోని చూపించినప్పుడు అతని మొహంలో హావభావాలు మారడం కానీ, కోపం రావడం కానీ, అటువంటి ఫీలింగ్స్ని తెర మీద పండించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. దానివల్ల చూసే వాళ్ళకి ఎమోషన్ రావడం జరగదు. పైగా సినిమా అంటే అరుపులు ఉండాలనో ఏంటో మరి తెలియదు, కానీ భయంకరమైన అరుపులు, అనవసరంగా అరుస్తూ ఉంటారు ఈ సినిమాలో. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఒక భయంకరమైన లవ్ స్టోరీ చూడాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.